పాపా మొదటి బిందె తాకావు, దాని తర్వాత 100వ బిందె తాకావు. ఎందుకు? మొదటి బిందె 100వ బిందె నేను తాకడం వల్ల 100 బిందెలు నేనే పోసినట్టు. అదేలాగా పోసింది నేను కదా. దేవుడికి పూజ చేసే ముందు పూజారి గారు మన పేరు గోత్రం చెప్పి పూజ సామాన్లు తాకించి పూజ చేస్తారు. అవును, పూజ మందే, కానీ మంత్రాలు మనం చెప్పంగా. అర్థమైంది. మంత్రాలు పంతులువి, ప్రసాదాలు మనకి. అలాగే 1వ బిందె 100వ బిందె నేను తాకాను అంటే నీళ్లు నువ్వు పోసినా పుణ్యం నాదే కదా. అబ్బో, పాప తెలివి బిందె కన్నా చాలా పెద్దది కదరా లడ్డు. సత్య, పూజ వేరు మొక్కుబడి వేరు. మన మొక్కు మనమే తీర్చుకోవాలి. నీకు మంచి మార్కులు రావాలని అర్జున్ చేత 100 బిందెల నీళ్లు పోయించావు. చూడు, నీకు మంచి మొగుడు రావాలని ఇలాగే చేయిస్తే అతనికి మంచి భార్య వస్తుంది. మొక్కుబడి మొగుడు నెవర్. మొగుడి కోసం కూడా దేవుణ్ణి మొక్కుతాను వదినా. ఎవడి కోసం నేను వెతుక్కుంటూ వెళ్ళను. నా అందం చూసి నాకంటే అంతస్తు గలవాడు నా వెనకే వస్తాడు. మీరు ఈ స్విమ్మింగ్ పూల్ ఇన్ఛార్జా? నేను హోటల్ మేనేజర్ని సార్. అయితే మీకు తెలిసే ఉంటుంది. ఇంతకు ముందు ఈ స్విమ్మింగ్ పూల్ ఎవడన్నా పడిచచ్చాడా? ఏంటి సార్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అలాంటిదేం జరగలేదు ఇక్కడ. చావలేదా? ఎందుకయ్యా ఇంత స్విమ్మింగ్ పూల్ వేస్ట్? ఓరా డ్రైనేజా? నమస్కారం నెగటివ్ నాగరాజు గారు. కోదండం గారు, చాలా రోజులేం చూసి. అవునండి, మీరు మీ ఇంట్లో అందరూ బాగున్నారుగా? ఏం చెప్పమంటారులేండి. ఏమైంది? మా బామ్మకు 92 ఏళ్ళు, ఇంకా చావలేదు. మా అత్తగారికి 72 ఏళ్ళు, ఇంకా బతికే ఉంది. పెళ్ళైనప్పుడు మావిడ 30 కిలోలే, ఇప్పుడు 80 కిలోలు. మా ఇంట్లో అంతా ఆరోగ్యంగానే తెచ్చారు. మీ ఇంట్లో? అయ్యో, మీరు నోరు పెట్టకండి. మా ఇంట్లో అందరూ బాగున్నారు. బ్యాడ్ లక్. అవును, మీరేంటి ఇక్కడ? నా కొడుకు ప్రేము నెక్స్ట్ వీక్ డైమండ్ ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాడు. అందుకని ఈ హోటల్లో హాల్ బుక్ చేయడానికి వచ్చాను. ఓ, ప్రేమ్ అమెరికా నుంచి వచ్చేసాడా? 3 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. జ్యువెలరీ యాడ్కి ఓ మోడల్ కోసం వెతుకుతున్నాడు. ఇండియాలో దొరకర్రా బాబు అంటే విన్సావట్లేదు. అయ్యో, ఎందుకు దొరకరండి? డాడ్, నా డైమండ్స్ కి మోడల్ వెతుకుతుంటే నాకు కోహినూర్ డైమండ్ దొరికింది. ఎక్కడా? లుక్ దే. తను నా చెల్లెలు, పేరు సత్య. ఆ అమ్మాయి మీ చెల్లెలా? గ్రేట్. నా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ కోసం పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టబోతున్నాను. దాదాపు 25 కోట్ల రూపాయలు విలువ చేసే నగలు ఒక అందమైన అమ్మాయికి వేసి ఫొటోస్ తీయాలనుకుంటున్నాను. ఫోటోలు తీయడానికి 25 కోట్ల రూపాయలు నగలు పెడితే రేపు ఇతనికి పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ఇంకెంత బాగా చూసుకుంటాడో. 25 crores? యా. You mean you're gonna keep my pictures and hoardings throughout India? నాట్ ఓన్లీ ఇండియా, త్రూఅవుట్ ది వరల్డ్. Oh wow, that's great. I don't mind. థ్యాంక్ యూ. బావా, నాకు చిన్న డౌట్. వచ్చిందా? నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా. అవుట్ అంటే ఇంక అడగనులే. నమస్కారం అండి. మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత? అడు ఇప్పుడు చెప్పు. బ్రహ్మానంద పరమానందం గారు. నీకేం కావాలో అడుక్కో. లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను. రాళ్ల గురించి కూడా చెప్తారా? రాళ్ల గురించే కదరా, గట్టి గురించి కూడా చెప్తాను. ఏ రాయి గురించి కావాలో అడుగు. ఏముంది ఇందులో? బాగా చూడండి. కిడ్నీ ఉంది. అందులో ఏముంది? రాయి ఉంది. ఆ రాయి జాతకం చెప్పండి. కిడ్నీల స్టోన్ గురించి చెప్తావురా? నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్లా ఉబ్బి నువ్వు ఢమాల చచ్చిపోతావు. అదే నీ జాతకం. వెళ్ళిపో.
మరి ఆ నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంటబ్బా? ఏం చెప్పారు ఇలాగే? నేను ఎక్కడుంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి. ఓహో, ఆహా, గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఇదే చెప్పారు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సేమ్ ఇలాగే చెప్పారు. ఆహా, సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్. వీడిది యోగ జాతకం. వీడు ఎక్కడుంటే అక్కడ కనకవర్షం. వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి. నా జాతకం నాకు ఇచ్చేహాను. అరే, ఉండురా. అసలు నువ్వెవరో ఎక్కడుంటావు? సార్ నేను ఒక అనాథం సార్. అరే, నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా? నువ్వు మా ఇంట్లో ఉండు. బావా, ఆ, వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను. నువ్వు మధ్యలో ఎంట్రీలు ఇవ్వక. వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు. ముందు వీడిని మన ఇంటికి తీసుకెళ్ళు. వాట్ ఏ ప్రిటీ గర్ల్, బ్యూటిఫుల్. ఏంట్రోయ్ అమ్మాయిని పొగడతలతో ముంచేస్తున్నావు? నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను నాన్న. అంటే నగల కొట్టు మూసేసి బట్టలు కొట్టు తిరుగుతావనే? అది కాదు, నువ్వు కట్టుకున్న బట్టలను చూసి చెప్తున్నట్టుంది కానీ పెట్టుకున్న నగలు చూసి చెప్తున్నట్టు లేదు. ఈ అమ్మాయి అందం చూశాక నేను ఒక డెసిషన్కి వచ్చాను డాడ్. సత్యాన్ని అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ లో వేయదలుచుకోలేదు. మరి షాప్ లో సేల్స్ గర్ల్ గా ఉంచుకుంటావా? కాదు, దాని మెళ్ళో 3 ముళ్ళు వేసి నా భార్యను చేసుకుంటాను. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే? ఒప్పుకోదు, జరగదు, కాదు, అవదు ఇవన్నీ అనడం మానేసి వాళ్ళ ఇంటికెళ్ళి ఆ అమ్మాయిని మీ కోడలుగా ఎలా తెచ్చుకోవాలో ఒక్కసారి ఆలోచించండి డాడ్. ఏమండి, ఇంతకాలం ఎన్ని సంబంధాలు చూసినా వద్దన్న ప్రేమ్ ఈ రోజు వాడే అమ్మాయిని ఇష్టపడ్డాడు. వాళ్లతో మాట్లాడి ఒప్పించడానికి ప్రయత్నించండి. మా పాప ముందు సినిమా హీరోయిన్ అందరూ డబ్బా. మా పాప మీ నగలేసుకుంది కాబట్టి అవన్నీ దగదగా అని మెరిసిపోతున్నాయి. తప్పేమన్నా నాన్న పెద్ద బాబు? తప్పు నీది కాదరా. ఈ ఫోటోలని నీ ముందు పెట్టాను చూడు, మాదే తప్పు. వెళ్ళో. వాడిని ఎందుకండి తరిమేస్తున్నారు? దిష్టి. హాయ్. హలో. వావ్, నైస్. థ్యాంక్ యూ. ఈ ఫోటో నేను తీసుకోవచ్చా? వై నాట్? నువ్వు ఈ ఫోటో అడుగుతున్నావు కానీ మా వాడు నిన్నే అడుగుతున్నాడు. ఏంటండి మీరు అనేది? ఈ ఫోటోలు తీస్తున్నప్పుడే నాకు తెలుసు పనికిరావని. వద్దన్నాను, తీశాడు. అంటే మోడలింగ్ కోసం వచ్చిన మీ చెల్లెల్ని మా కోడలుగా చేసుకోమంటున్నాడు. మీరు పర్మిషన్ ఇవ్వరుగా? ఎవరు చెప్పారు? కంపదీసి ఇస్తారా? యు వాంట్ టు మ్యారీ మై సిస్టర్? ఎస్. గ్రేట్. మీ అభిప్రాయం సరేనండి, కానీ మీ చెల్లెలే మాట్లాడలేదే. నువ్వేమంటావమ్మా? నాశనం. 25 కోట్ల రూపాయల నగలు నా ఒంటి నిండా వేసుకుని చూసుకోవాలని ఆశపడ్డాడు. వీడిని పెళ్లి చేసుకుంటే ప్రపంచం మొత్తం చూడొచ్చు. రారా, ఆ అమ్మాయి వాకౌట్ చూస్తేనే అర్థమైపోయిందిగా నువ్వు నాకౌట్ అని. వాళ్ళు గెటౌట్ అనక ముందే మనం గేట్అవుట్ అయిపోదాం పద. నాకు ఈ పెళ్లి ఇష్టం. నీకు ఇష్టమైతే సరిపోయిందా? జాతకాలు కలవు కదా. ఏం మాట్లాడుతున్నారండి? 10 వంతుల్లో 9 వంతులు సరిపోవు అంటున్నాను. నాన్న, మా మనసులు కలిసాక జాతకాలు కలవాల్సిన అవసరం లేదు. ఒరే నాన్న, ఎంతైనా మనది రత్నాల వ్యాపారం. కస్టమర్స్ కూడా జాతకాలు చూపించి మనం రత్నాలు అమ్ముతాం. అలాంటిది జాతకాలు చూడకుండా నా కొడుక్కి పెళ్లి చేస్తానా? వేషుగా చూపిద్దాం. ఇండియాలోని ప్రసిద్ధ జ్యోతిష్కుడు నీలకంఠ శాస్త్రి, ఆయన దగ్గరే వీళ్ళ జాతకాలు చూపించి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం. ఆయన ఇంకా బతికే ఉన్నాడా? మిమ్మల్ని చేసుకుని నేను ఇంకా బతికే ఉన్నానుగా. ఆయన బతికే ఉంటాడు, నడవండి. పుట్టింది 14వ తేదీ 1987 కార్తీక మాసం. రవి, గురువు, చంద్రుడు. కేతు 8, 3, 2, 4. ఏంటండి? మీ చెల్లెలు జాతకం ప్రకారం వివాహ జీవితంలో పెద్ద సమస్య ఎదుర్కోబోతుంది. 100 జాతకాల్లో 1, 2 ఇలా ఉంటాయి. ఏం చెప్తున్నారండి? మీ చెల్లెల్ని మొదట పెళ్లి చేసుకునేవాడు ప్రాణాలతో ఉండడు.
మీరేంటండి ఇలా చెప్తున్నారు? నేను చెప్పడం లేదమ్మా, మీ అమ్మాయి గ్రహాలు చెప్తున్నాయి. మీరు జాతకం చూపించుకోవడం వల్ల మీకు ఈ విషయం తెలిసింది. కొంతమంది జాతకాలు చూపించకుండా పెళ్లిళ్లు చేస్తారు. పెళ్లి వాళ్ళు ప్రమాదంలో మరణించారు. భార్య కళ్ల ముందే భర్త దుర్మరణం. ఇలాంటి సంఘటనలన్నీ ఈ జాతకాల వల్లే జరుగుతాయి. మరి దీనికి పరిహారం? దీనికి పరిహారం అంటూ ఏం లేదు. కావాలనుకుంటే మీ కులదైవం గుడికెళ్ళి అడగండి. వాళ్ళేమన్నా చెప్తే చెయ్యండి. ఈయనేమన్నా దేవుడా? ఆయన చెప్పినవన్నీ జరుగుతాయా డాడీ? ఆయన చెప్పిన దానిలో నాకు నమ్మకం కలగట్లేదు. ఒరే, ఇదేమన్నా ఉంగరంలో పెట్టుకునే రాయా? కలిసి రాకపోతే మార్చేసుకోవడానికి జీవితాంతం మెళ్ళో స్ట్రాంగ్ గా వేలాడాల్సిన మంగళసూత్రం తనతో పోవాలి గాని మధ్యలో పుట్టుక్కుని తెగిపోకూడదు. నాన్న, నాకు ఈ జోస్యాలు జాతకాల మీద నమ్మకం లేదు. మీ ఆశీర్వాదంతో మా పెళ్లి చేయాలనుకుంటే చెయ్యండి. లేదంటే మేమే ఎలాగోలా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. ఏం సత్య? కంగారు పడకండి. ఇది మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం. సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో జరగకూడదు. గ్రాండ్ గా నిశ్చితార్థం చేసి పెళ్లికి ఏర్పాటు చేద్దాం. బాయ్. రండమ్మా, రండి, వస్తాను. ఏమండి, అక్కడ అమ్మాయి జాతకం బాగోలేదని జ్యోతిష్కుడు చెప్తున్నాడు. ఈయన నిశ్చితార్థానికి ఏర్పాటు చేస్తున్నాడు. ఏమిటండి ఇదంతా? ఊయేది మనవాడి ప్రాణమే. ఆ విషయం మన మూర్ఖుడు తిరియట్లేదు. మనవాడి జాతకం స్ట్రాంగ్ గా ఉంటే ఈ పెళ్లి జరగదు. ముందు నిశ్చితార్థం కానీ తర్వాత సంగతి ఆలోచిద్దాం. బావ, చిన్న డౌట్. వద్దంటే వదిలేస్తాను. ఏమిటి అడగరా? అడుగు. మా అయ్యగారి పెద్ద పాప సోషలిజం గురించి చదివింది. అదంటే ఏంటి? ఏం లేదురా, నాకు 3 ఎకరాల పొలం ఉందనుకో, అందులో 2 ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో, ముగ్గురు సమానం అవుతాం. అది సోషలిజం. ఉన్నవాడు లేనివాడికి ఇవ్వడం అనమాట. అంతే. సూపర్ సూపర్. అది వాడు చూడు, నా సొమ్మడు తింటాడు కదా, అలాగనమాట. అవును, మీ భోజనం నాకు పంచారు, కానీ మీకు పెళ్ళం ఉంది, నాకు లేదు, ఇతనికి లేదు, మా ఫ్రెండ్ మూతి కడుక్కోలేదు. కాదురా, దేన్నైనా పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం వద్దురా. సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో. 1 more round ప్లీజ్, 1 more round ప్లీజ్. పట్టుకో. ఏ కళ్ళు నెత్తికెక్కాయా? నా పెళ్ళాన్ని తగలకుండా నడవలేవా? గుద్దింది నేనండి, వాడు కాదు. కానీ దొల్లింది వాడండి, మీరు కాదు. నువ్వు వెళ్ళరా. వీడోకేనండి. వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టారేంటి? పూటకి పావు బస్తా లేచిపోతుంది. ముందు వాణ్ణి బయటికి గంటండి. ఓ పిచ్చి మొహమా, వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది. మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగారు పాత్రలు అయిపోతాయి, బీరువాలో ఉన్న నగలన్నీ వజ్రాలు అయిపోతాయి, నీ నాచీర్లన్నీ పట్టు చీరలు అయిపోతాయి. ఫ్రెండ్స్, ప్రముఖ వజ్రాల వ్యాపారస్తుడైన నాగరాజు గారి ఏకైక పుత్రుడు ప్రేమ్ కుమార్ గారికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను. బిర్యానీ, ఎగ్, ఫిష్ అన్నీ ఉన్నాయి. నువ్వు రా. లోపలికి వస్తే పెద్ద బాబు చంపేస్తాడు. నేను రాను. జనంలో నాన్న నిన్నే పట్టించుకోలేరా? కూర్చో. ఏ జాగ్రత్త. గబగబా తినాయి. బాగా తిన్నావా? తిన్నాను గానీ ఈ నీళ్ళే బాగా కారం. తాగావా? ఇది మందు, వోడ్కా. పడక్కనా? ఇది మా నాన్న తాగేటప్పుడు నేను చూశాను. నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో. వెళ్ళిపో. ఆల్దూర్ గారు, అందరూ పెళ్ళాయక గిఫ్ట్ ఇస్తారు.
కానీ నేను ముందే ఇస్తున్నా. నేనే ఫస్ట్. పెద్దబాబు ఏమనుకోవద్దు. అల్లుడు గారు, అల్లుడు గారు, అయ్యో అంతా పాడు చేసావు అర్జున్. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అందరూ పెళ్ళే గిఫ్ట్ ఇస్తారు, కానీ నేను పెళ్లి కాక ముందే గిఫ్ట్ ఇస్తాను. నేనే ఫస్ట్. సారీ అల్లుడు గారు, సారీ. అల్లుడు గారు, అర్జున్ చేయలేదు, లోపల ఉన్న మందు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావు ఇలా? పెద్దబాబు, అల్లుడు గారు, మందు తాగావా? ఎంత తెలియదా నీకు? మందు తాగి అలసట చేస్తావా? పోరా! ఓయ్! అల్లుడు గారు! ఉంగరాలు మార్చుకోగానే మన అబ్బాయికి దెబ్బ తగిలింది. జ్యోతిష్కుడు చెప్పింది నిజమవుతుందేమోనండి. నీ వల్ల ఇదంతా జరిగిందా? ఈ పెళ్లి జరిగితే ప్రమాదం అని ఆ దేవుడే వీడితో చెప్పించాడు. వీడిని కొట్టడం ఆపి ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టు మన కులదైవం గుడికెళ్ళి అమ్మాయి జాతకానికి పరిహారం ఏమైనా ఉందా కనుక్కోండి. అమ్మా, వాడు తాగి నా మీద పడ్డాడు, అంతేగాని మీ మూఢనమ్మకాలతో దీన్ని ముడిపెట్టకండి. ఊరుకోరా, ముందు గుడికెళ్దాము. ఇదా మీ ఇలవేల్పు గుడి? ఇదేమిటి ఇలా ఉంది? నేను నా చిన్నప్పుడెప్పుడో ఇక్కడికి వచ్చినట్టు గుర్తు. మీలాగే ఎవరు గుడికి రారులా ఉంది, అందుకే మూసేసి ఉంది. మనమే తెరవాళ్ళలో ఉంది. ఐల్ ఓపెన్ డాడ్. ఆగండి, ఆ తలుపులు తాకద్దు. తాకక గోడ దూకు లోపలికి వెళ్ళమంటావా? ఆ తలుపులు తెరిస్తే చచ్చిపోతారు. ఇది వరకే ఇద్దరు నెత్తురుకొక్కుని చచ్చిపోయారు. ఒరే, ప్రాబ్లం తాళిలోనే కాదు రోయ్, తలుపులో కూడా ఉంది. ఉండండి, నేను తెరుస్తా. వద్దు బాబు, నీకేదైనా అవుతుందేమోనని భయంగా ఉంది. చూడండి, దేవుడితో ఆటలొద్దు. ఆ తలుపులు తాకద్దు, తెరవద్దు. అది తాకితేనేగా చచ్చిపోతాం, తాకకుండానే నేను తెరుస్తా. ఎలారా? తల్లి, నా వల్లే పాప పెళ్లి ఆగిపోయింది. ఎలాగైనా పాప పెళ్లి జరగాలి. అమ్మా, మా అమ్మాయి పెళ్లి జరిగితే 3 సార్లు అంగప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను. మా అమ్మాయి పెళ్లి దివ్యంగా జరిగింది. నీ మొక్కు తీర్చుకున్నాను. గుడి తలుపులు బాంబులు పెట్టారు, ఊరోళ్ళందరూ పిలవండి. మీరెవరైనా గ్రామస్తుల్ని పిలవడానికి ప్రయత్నించారో ఈ బాంబుతో మీ అందరినీ పేల్చేస్తాను. పండ్రా. పాపకు పెళ్లి జరగాలి, పాపకు పెళ్లి జరగాలి, పాపకు పెళ్లి జరగాలి, పాపకు పెళ్లి జరగాలి. ఏమో 3 సార్లు అంగప్రదక్షిణ చేస్తే చాలు, అన్నిసార్లు చేసావేంటి? మా పాప పెళ్లి జరగాలని చేశా, అయినా అవన్నీ నీకెందుకు? సరే సరే, స్నానం చేసి వెళ్ళు. ఎవరితో ఆటలాడుతున్నారు మీరు? దేవుడితోనా? మీ కళ్ళ ముందే బాంబు పెట్టిన వాడు ఏమయ్యాడో చూశారుగా. వెళ్ళిపోండి. అబ్బా, ఇది యాక్సిడెంట్. వాడేదో బాంబ్ రాంగ్ హ్యాండిల్ చేశాడు, అది పేలి చచ్చాడు. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు మూఢనమ్మకాలు కోఇన్సిడెన్స్ అవుతాయి, అంతే. అల్లుడు గారు, ప్రతిదీ మనమంత ఈజీగా తీసుకోకూడదు. అయితే మా పెళ్లి జరుగుతుంది. ఎలా? సత్య జాతకం ప్రకారం ఆమె మెళ్ళో మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడు, అంతేగా? చనిపోయేవాడితో పెళ్లి చేసేస్తే ఎక్కడ? శ్మశానంలోనా?
డైరెక్ట్ గా సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ ఎవడైనా ఉరిశిక్ష పడ్డ ఖైదీని పట్టుకుని వాడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి వాడి కుటుంబానికి 10 లక్షలు దానం చేస్తా. వాడు సుప్రీం కోర్టుకి వెళ్ళి బతికొస్తే ఆసుపత్రికి వెళ్ళి చనిపోయేవాడిని పట్టుకుందాం. ఇంత అందమైన అమ్మాయిని చేసుకున్నాక వాడు కూడా బతికేస్తే? అయ్యో, నన్ను బతికుండగానే చంపుతున్నారండి. ఇక్కడ ఎవడో చచ్చాడు. వస్తున్నా. అర్జునికి ఏదో అయిందమ్మా. మనోడికి ఏమైంది? ఏమైంది నాన్న? కోనేట్లో పడ్డాడమ్మా. సమయానికి మేము వెళ్ళి కాపాడేమమ్మా. రే, నీకు ఈత కూడా రాదు, కోనేరులోకి ఎందుకు దిగా? నా వల్లే కదా పాప పెళ్లి ఆగిపోయింది. పాప పెళ్లి జరగాలని గుడికెళ్ళి చాలా సార్లు అంగప్రదక్షిణ చేశాను. బట్టలకి మట్టయిందని నేను వెళ్ళి మునిగాను. దాని తర్వాత ఏమైందో ఏంటో ఇదిగో వీళ్ళు తీసుకొచ్చారు. సత్యాకి పెళ్లి జరగాలని మొక్కుకోవడం న్యాయం, కానీ అందుకు నీ ప్రాణం బలివ్వడం ఏంట్రా? పోనీ అక్క, నా ప్రాణం పోయినా పర్వాలేదు. రే అర్జున, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మనకి ఇంట్లో పని ఇవ్వకపోతే మనం అడుక్కు తినేవాళ్ళమని నువ్వే కదమ్మా చెప్పావు. అక్క కోసం, పెద్దబాబు కోసం, మన పాప కోసం, పిల్లల కోసం, ఈ ఇంటి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మమ్మ. విన్నారా అయ్యా, విన్నారా? మీ మీద, మీ ఇంటి మీద నా మనవడు పెంచుకున్న ప్రేమ, వాడి కోరిక తప్పకుండా జరుగుతుంది. మీ చెల్లెలకు పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది, జరుగుతుంది. రాయ్యా రా. పెళ్లి కొడుకు దొరికాడు. పెళ్లి కొడుక ఇడి ఉండు బాబు, నేనెళ్ళి నీకు అన్నం తీసుకొస్తాను. వద్దమ్మమ్మ, తర్వాత నేను పెద్దబాబు ఇంట్లో భోంచేస్తాను. వద్దురా, ఇవాళ ఇక్కడ తిను. అయ్యా, మీరు మా ఇంటికి? నా చెల్లెలి జీవితం మీ చేతుల్లోనే ఉందమ్మా. ఏంటి బాబు పెద్ద పెద్ద మాటలంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. నిశ్చితార్థం జరిగిన రోజున పెళ్లి కొడుక్కి దెబ్బ తగలడం అపశకునం అనుకుని అబ్బాయి తరఫు వాళ్ళు ఈ పెళ్లే వద్దని వెళ్ళిపోయారు. ఎక్కడున్నాడా పెళ్లి కొడుకు? నేను ఇప్పుడే వెళ్ళి వాడిని కొట్టి మోసుకొచ్చి పాప మెడలో తాళి కట్టిస్తాను. నువ్వెందుకు వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం? వాడికి బదులు నేనే నిన్ను వెతుకుంటూ వచ్చాను. ఎవడో ముక్కు మొహం తెలియని ఇంకొకడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగిన అర్జునికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నానమ్మా. అయ్యా, మీరేదో తొందరపడుతున్నట్టున్నారు. లేదమ్మా, నేనన్నీ ఆలోచించే నా చెల్లెలి అభిప్రాయం అడిగి ఈ నిర్ణయానికి వచ్చాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ ఈ అర్జున్ రేపు నా చెల్లెల్ని ప్రాణకట్టి ఎక్కువగా చూసుకుంటాడు. కానీ మీ చెల్లెలు చదువుకున్న పిల్ల, వీడికి పొట్టపడిచిన అక్షరముక్క రాదు. చదువు ఎవడికి కావాలమ్మా? అయినా ఓ మగాడు ఎందుకు చదువుకుంటాడు? ఉద్యోగం చేసి 4 రూపాయలు సంపాదించడానికేగా. నా ఆస్తి మొత్తం వీడు పేరున రాస్తే వీడు కూడా పట్టభద్రుడే. పెళ్ళయిన తర్వాత తెలియనవన్నీ తెలియజెప్తే పోలా? వద్దు బాబు, వద్దు. ఈ పెళ్లి చేయడం సరికాదు. నా మాట వినమ్మా. ఇప్పటికే నిశ్చితార్థం జరిగి నా చెల్లెలి పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తే నా చెల్లెలి కోసం కాదు, నా ఆస్తి కోసమే. అలాంటి వాడిని వెతికి చేయడం కంటే వీడికిచ్చి చేయడమే కరెక్ట్ అని వచ్చానమ్మా. అయ్యో భగవంతుడా, దయచేసి అయ్యా, తప్పకుండా ఒప్పుకోండి. వద్దు బాబు, మీరు ఇలాంటి పని చేయకూడదు. అయితే ఈ పెళ్లికి ఒప్పుకోండి. అయ్యో భగవంతుడా, నేనేం చెప్పాలో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ప్రతి బిడ్డ పుట్టగానే వైద్యుని చూస్తుంది, కానీ ఈ బిడ్డ భగవంతుడు చూశాడు, భగవంతుడు ఈ బిడ్డను చూశాడు. ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడే అర్థమైంది, మా అర్జున్ ఎంతో గొప్పవాడవుతాడని. వీడు పుట్టినప్పుడే ఒక మహానుభావుడు చెప్పాడు. అయితే మీకు పెళ్లి సమ్మతమేగా? ఈ నిర్ణయం మీరు తీసుకున్నదో నేను తీసుకున్నదో కాదు,
వాడిది. కృష్ణ, ఎప్పుడూ కుట్టే పెద్దబాబుని తీసుకొచ్చి అమ్మమ్మ కాళ్ళ మీద పడేశావు. చిన్న చూపు చూసే పాపని నా పెళ్ళాన్ని చేస్తున్నావు. భలే ఫ్రెండ్ కృష్ణను. వద్దండి, మహాపాపం అండి. నా చెల్లెలి జాతకంలో మొదటి మొగుడు చస్తాడని రాసింది. నా జాతకంలో పెళ్ళ నా చేతిలో చస్తుందని రాసిలేదు. జాతకంలో లేనిదాన్ని నా చేత చేయించకు. పెద్దబాబు, నన్నేం చెయ్యొద్దు. మా అమ్మమ్మకి తలకొరువు పెట్టి నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. నేను మళ్ళీ మీకు కనిపిస్తే మీరే నన్ను చంపేయండి. అమ్మమ్మ, నేను చనిపోయాక నువ్వు చనిపోవాలనుకున్నావు, కానీ నువ్వే ముందు చనిపోయావు. నీకు తలకొరువు పెట్టాలని నేను అన్నం తినలేదు. నువ్వెక్కడికి వెళ్ళావు, నేను అక్కడికే వస్తానమ్మమ్మ. వస్తున్నానమ్మమ్మ. మా అమ్మమ్మ దగ్గరికి ముసలి కాలం చెల్లిపోతే నువ్వు కూడా దానంటే పోతానంటే నువ్వు ఆపితే మా అమ్మమ్మ దగ్గరికి నేను వెళ్ళాను అనుకుంటున్నావా? ఇక్కడే కాదు, చావడానికి చాలా దారులు ఉన్నాయి. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనమ్మమ్మా. నువ్వెక్కడికి వెళ్ళావో నేను అక్కడికే వస్తున్నా. ఏమైంది? ఇందాక నేలలో దూకాలం నెలానా, అందులో 5 సున్నాలు కనిపించాయి. సున్నాలా? వెనక్కి వస్తే ఒక లారీ వెళ్ళింది. ఆ లారీ నెంబర్ ప్లేట్ లో కూడా 5 సున్నాలు కనిపించాయి. ఏంటి నాకే సున్నాలతో సున్నా వేస్తున్నావా? లారీల్లోనూ నీటిలోనూ సున్నాలంట. నీకేమైనా పిచ్చా? ఫోన్ లో కూడా 5 సున్నాలు వచ్చాయి. నీకే అర్జున్, ఆ ఎస్టీడీ బూత్ లో ఏం చేస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎవరు మాట్లాడేది? రామకృష్ణ మఠం పక్కన శ్రీ విద్యానికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది. దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 8th ఫ్లోర్ కి రా. నేనెవరో నీకు తెలుస్తుంది. మిత్రమా, నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా, ఆయన పైనున్నారు, వెళ్ళి కలుసుకో.
నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా, ఆయన పైనున్నారు, వెళ్ళి కలుసుకో. నువ్వు ఇప్పుడే కదా కింద ఉన్నావు, పైకి ఎప్పుడు వచ్చావు? కింద ఒక డ్రెస్, పైన ఒక డ్రెస్సా? అది సరే గాని నువ్వెవరు? నన్ను ఎందుకు రమ్మన్నావు? నువ్వు మీ అమ్మమ్మ చేతిలో పడి చచ్చిపోవాలనుకున్నావు, కాటి కాపిరి వదల్లా. లోయలో దూకి చచ్చిపోవాలనుకున్నావు, నేను వదల్లా. 5 సున్నాలు నీళ్ళల్లో చూపించి నిన్నిక్కడికి రప్పించాను. అంటే నువ్వు నా గురించి తెలుసుకునే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో.